ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజుసరికి మనకి పార్ట్ 8 వీడియో అన్నట్టు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఈరోజుసరికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో వన్ ఆఫ్ ద టాపిక్ అన్నట్టు. మరి దీనిలో చూసినట్టయితే ఇక్కడ ఈ క్వశ్చన్ కానీ చూసినట్టయితే ఇక్కడ మీరు ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద డైలీ వేజెస్ ఆఫ్ ద వర్కర్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. కంప్యూట్ ద స్టాండర్డ్ డీవియేషన్ and the coefficient of variation of the wages of the workers. అంటే ఏదైతే ఉందో కొంత డేటా ఇచ్చున్నారమ్మా, అక్కడ ఉన్నటువంటి వేజెస్ అలాగే అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ వర్కర్స్ మనకి ఈ విధంగా ఇచ్చున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 175 to 225 వేజెస్ మధ్యలో 22 మెంబర్స్ ఉన్నారు అన్నాడు. అలాగే 375 to 425 మధ్యలో 4 మెంబర్స్ ఉన్నారు. మరి ఇది ఏదైతే ఉంది ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు అన్నట్టు. క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ, ఇలా క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టయితే ఇది కాస్త కంటిన్యూస్ సిరీస్ అవుతుంది. మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నామమ్మా, మొత్తం 3 సిరీసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమన్నా ఇండివిజువల్ సిరీస్, సెకండ్ వన్ డిస్క్రీట్ సిరీస్, థర్డ్ వన్ కంటిన్యూస్ సిరీస్. మా ఫస్ట్ ఇండివిజువల్ సిరీస్ అంటే మనకు కొన్ని సెట్ ఆఫ్ నెంబర్స్ ఇస్తారు, కొన్ని నెంబర్స్ ఇస్తారు అన్నాడు. అలాగే డిస్క్రీట్ సిరీస్ అంటే xi వాల్యూ fi వాల్యూ ఇస్తారు. అలాగే కంటిన్యూస్ సిరీస్ అంటే ఈ విధంగా క్లాస్ ఇంటర్వల్స్ ఫ్రీక్వెన్సీ ఇస్తారు. మా ఇక్కడ దీనికి వచ్చేసరికి మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలన్నారు? కంప్యూట్ ద స్టాండర్డ్ డీవియేషన్ అండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కనుక్కోవాలంటే ఫార్ములా సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్, ఎక్స్ బార్ అంటే మీన్, అలాగే 100 అంటే ఓకే. ఈ విధంగా మనం మీన్ కనుక్కోవాలి, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలంటే వేరియన్స్ సిగ్మా స్క్వేర్ కనుక్కోవాలి, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది, తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కనుక్కుంటాం. మా ఇది వచ్చేసరికి మనం జనరల్గా 2 మెథడ్స్ ఉంటాయి, మా డైరెక్ట్ మెథడు, స్టెప్ డీవియేషన్ మెథడు. ఇప్పుడు మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. సరే మా ఇచ్చినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఇంటర్వల్స్ రాద్దాము. క్లాస్ ఇంటర్వల్స్ కాస్త 125 to 175, 175 to 225, 225 to 275, 225 to 275, 275 to 325, 325 to 375, 375 to 425, 425 to 475, 475 to 525, 525 to 575. ఈ విధంగా మనం క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చిన ప్రాబ్లంలోని బట్టి ఇక్కడ రాసామన్నమాట యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ మిడ్ పాయింట్ అన్నారు, తర్వాత ఫ్రీక్వెన్సీ, తర్వాత మిడ్ పాయింట్ అంటే ఏం లేదమ్మా, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, 125 ప్లస్ 175 బై 2 అంటే 150 అవుతుందమ్మా. నెక్స్ట్ 175 ప్లస్ 225 బై 2 200. నెక్స్ట్ 225 ప్లస్ 275 బై 2 250 అవుతుంది. మరి సిమిలర్గా మనం రాయొచ్చమ్మా ఇక్కడ 300, అలాగే 350, అలాగే 400, 450, 500, 550 అన్నాడు. అంటే ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే క్లాస్ ఇంటర్వల్కి సంబంధించినటువంటి సైజ్ కానీ చూసినట్టయితే 50 ఉంటుంది అన్నమాట. ఇందులోంచి ఇది చూసినట్టయితే ఏదో ఒక అప్పర్ లిమిట్లోంచి లోయర్ లిమిట్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 50 వస్తుంది. అంటే ఆ 50 అనేది మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. అలాగే ఫ్రీక్వెన్సీస్ చూస్తే 2, 22, 19, 14, 3, 4, 6, 1, 1. మా ఈ మొత్తాన్ని మనం యాడ్ చేద్దాము. యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ n అని చెప్పేసి మనం తీసుకుంటాం, లేదా సిగ్మా fi అని అనేసి అనవచ్చమ్మా. 2 ప్లస్ 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 6 8, 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 3 15, 15 ప్లస్ 4 19, 28, 30, 32. ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 3 ఉంటుంది. 3 ప్లస్ 1 4, 5 ప్లస్ 2 7, 72 అవుతుందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి yi డీవియేషన్ వాల్యూ కనుక్కోవాలి. అదేలాగా xi వాల్యూలోంచి మనం a అనే వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే మనం ఇప్పుడు మనం assumed మీన్ తీసుకుందాం. లెట్ us take assumed mean
ఏ ఈక్వల్ టు మా వీటిల్లో మిడ్ వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ తీసుకోవచ్చు. నేను జనరల్గా మధ్యలో తీసుకుంటారు, నేను 300 అని చెప్పేసి తీసుకుందాం. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఉందో మీడియన్ అంటే మనకు వైఐ వాల్యూ కాస్త ఈ ఎక్స్ఐలోంచి మనం ఏ వాల్యూ తీసేసి మనం హెచ్ అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్, సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది. ఎలాగా ఈ అప్పర్ లిమిట్లోంచి లోయర్ లిమిట్ని సబ్ట్రాక్ట్ చేయాలి ఏదో ఒక దాన్ని. 425 మైనస్ 375 అంటే 50. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి వైఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అంటే 150 మైనస్ 300/50. మా ఇది కాస్త మైనస్ 150 బై 50 అంటే -3 అవుతుంది. అలాగే 200 మైనస్ 300/50 అంటే ఇది కాస్త -100/50 అంటే -2 అవుతుందమ్మా. అలాగే నెక్స్ట్ 250 మైనస్ 300/50 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -50/50 అంటే -1 అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 300 మైనస్ 300/50 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 0/50 అంటే 0 అవుతుంది. అలాగే 350 మైనస్ 300/50 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 50/50 అంటే 1 అవుతుంది. అలాగే నెక్స్ట్ 400 మైనస్ 300/50 మా 400 మైనస్ 300 అంటే 100, 100/50 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ 450 మైనస్ 300/50 అంటే 150/50 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ 500 మైనస్ 300/50 అంటే 200/50 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. నెక్స్ట్ 550 మైనస్ 300/50 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 250/50 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఈ విధంగా మనం వైఐ వాల్యూ కనుక్కున్నామమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ వైఐ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐని ఇక్కడ ఉన్నటువంటి వైఐతో మనం మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ -3 అంటే -6 అవుతుంది. 22 ఇంటూ -2 అంటే -44. నెక్స్ట్ 19 ఇంటూ -1 -19. 14 ఇంటూ 0 అవుతుంది. 3 ఇంటూ 1 అంటే +3. 4 ఇంటూ 2 అంటే +8. 6 ఇంటూ 3 అంటే 18. నెక్స్ట్ 1 ఇంటూ 4 అంటే 4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంటూ 5 అమ్మా, 1 ఇంటూ 5 అంటే 5 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ వైఐ స్క్వేర్ అంటే ఇక్కడ వైఐ స్క్వేర్ అంటేనేమన్నా దీన్ని మనం స్క్వేర్ చేయాలి, దీన్ని మనం ఎఫ్ఐతో మల్టిప్లై చేయాలి. అంటే 3 స్క్వేర్ -3 హోల్ స్క్వేర్ అంటే 9 అన్నట్టు. 9 2s are 18. అలాగే నెక్స్ట్ -2 హోల్ స్క్వేర్ అంటే 4. 4 22s are 88. నెక్స్ట్ -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. 1 ఇంటూ 19 19. 0 స్క్వేర్ అంటే 0 స్క్వేర్ అంటే 0. 0 ఇంటూ 14 0. నెక్స్ట్ 1 స్క్వేర్ అంటే 1. 1 ఇంటూ 3 అంటే 3 అవుతుంది. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4. 4 4s are 16. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9. 9 6 are 54. నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే 16. 16 ఇంటూ 1 16. నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 25. 25 ఇంటూ 1 25 అవుతుంది. మరి వీటి మొత్తాన్ని యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ వైఐ వస్తుందమ్మా. వీటి మొత్తాన్ని యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ వైఐ స్క్వేర్ వస్తుంది. మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి యాడ్ చేద్దాం చూడమ్మా. ఈ మొత్తాన్ని చూస్తే 5 + 6 11. 11 + 4 15. 15 + 6 21. 24 33 41 8 49 అవుతుంది. 49 ఇక్కడ 4 ఉంటుందమ్మా. 4 + 2 6 7 12 13 14 15 23 అంటే 239 అవుతుంది. అలాగే వీటిలో వచ్చేసరికి మీరు ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ప్లస్లన్నీ యాడ్ చేసినట్టయితే ఏమవుతుంది 80. ఇక్కడ 4 + 5 9. 9 + 18 27. 35 + 3 38 అంటే +30. ఒకసారి అమ్మా 27 35 38 +38 ఒకటి ఉంటుంది +38. అలాగే మైనస్ వాల్యూ చూసుకున్నట్టయితే 6 + 4 10 19.
-5, -6 -69 అవుతుంది అనమాట. -69 -69 +38 అంటే 1 -31 అవుతుందమ్మా. -31 ఈ విధంగా మనం ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మీన్ కనుక్కుందాం అమ్మా. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi/n ఇంటూ h అన్నాడు. మరి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటేనే ఉన్నా ఎస్యూమ్డ్ మేము 300 ప్లస్ సిగ్మా fi/i అంటే ఏమన్నా -31/n అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ అంటే 72 ఇంటూ హెచ్ అంటేనేమన్నా 50 దట్ ఈజ్ ఈక్వల్ టు 300 మైనస్ 5 1s are 5 5 3s are 15 0/72. మరి దీన్ని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మీన్ ఎక్స్ బార్ కాస్త 278.47 అవుతుంది అన్నమాట. 278.47. తర్వాత వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సిగ్మా fi/i² మైనస్ సిగ్మా fi/i/n హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్. ఇది కాస్త దేనిలో ఫార్ములా స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఈ విధంగా ఫార్ములా ఉంటుంది. మా సిగ్మా fi/i² అంటే 239/n అంటేనే ఉన్న 72 మైనస్ సిగ్మా fi/i అంటే -31/72 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ అంటే హెచ్ అంటే 50 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కాస్త 7835.16 అవుతుందమ్మా. ఇది కాస్త ఈ విధంగా మనకి డైరెక్ట్గా రాస్తున్నానమ్మా. ఇదంతా క్యాలిక్యులేషను, అది మీరు ఓన్గా చేయగలగాలి. లేకపోతే రెండు రకాలు ఉంటాయి మా, డైరెక్ట్గా చేయటం లేకపోతే లాగరిథం టేబుల్ యూజ్ చేయడం. అదంతా చేస్తూ ఉంటే ఎక్కువ లెంగ్తీ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7835.16. మరి దీనికి రూట్ కనుక్కున్నట్టయితే 88.52 అవుతుందమ్మా. మరి ఇది రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా అనేది మనం ప్రీవియస్ వీడియోలో మనం చెప్పున్నాను. ఒకసారి చూడండి, ఆ వీడియోలో చూసినట్టయితే రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో వస్తుంది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ CV is equal to sigma by x bar into 100 formula. That is equal to sigma అంటే 88.52 divided by మా x bar ఎంత వస్తుంది మనకి 278.47 అన్నట్టు ఇంటూ 100. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే 31.79 ఈ విధంగా మనకి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాము. మరి చూడండి, ఇదంతా కూడా ఎక్కువగా క్యాలిక్యులేటెడ్ అనమాట. ఇక్కడ ఇదంతా కూడా నేనైతే మాత్రం కొంత డైరెక్ట్గా రాసున్నాను. మీరు అది క్యాలిక్యులేషన్ చేయగలగాలి, అది రాగలగాలి మీకు. అది అండ్ నెక్స్ట్ మనం చెప్పుకున్నట్టుగానే ప్రతిసారి మాట్లాడుకున్నట్టుగానే డైరెక్ట్గా సింపుల్ క్యాలిక్యులేషన్ ఒక రకంగా చేయొచ్చు, లేకపోతే మీకు లాగరిథం టేబుల్స్ కానీ వచ్చినట్టయితే ఆ విధంగా అయినా చేయొచ్చు అనమాట. ఓకే అమ్మా, నోట్ చేసుకోండి. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube channel. Bellu మర్చిపోవద్దు.